ఏకాదశి సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామున నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు పోలీసులు గౌరవ వందనం చేయగా దేవస్థాన ఈవో అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వచనం అందజేశారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు బక్కి వెంకటయ్య తెలిపారు. लोकल ऐसे क्या श्रीमान, आपका निरीक्षण के लिए गार्ड हाजिर है। अच्युताय नमः गोविंदाय नमः केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम उच्चते नमः ओम ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ब्रह्म भवतु కూర్చోవాలందరూ బాగా ఉండాలి. ఇంకా పెన్షన్ అయితే
ప్రాంతంలో మనమందరం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచేటువంటి కొండగట్టు అంజన్న స్వామిని ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అంజన్న స్వామిని మరి తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడాలని, పంటలు బాగా పండాలని మరి ఆ భగవంతుని అంజన్న స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ఎందుకంటే ఎలినో ప్రభావం వలన మరి చాలా రైతులు భయభ్రాంతికి గురవుతూ ఉన్నారు కనుక అధిక వర్షాలు పడి రైతులు సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. మరి కొండన్న అంటే మన తెలంగాణ ప్రాంతంలో మనం అందరం కూడా ప్రతి సంవత్సరం చాలామంది కూడా మరి ఆంజనేయ స్వామి భక్తి హనుమాన్ దీక్ష చేసి మరి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ పవిత్రమైన స్థలము ఈరోజు మేము ఇలా దర్శనం చేసుకోవడం కూడా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి తొలి ఏకాదశి సందర్భంగా మరి అంజన్న గారిని మరి దర్శించుకొని మేమందరం కూడా వారికి ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కూడా అంజన్నను ప్రార్థించడం జరిగింది. బ్రహ్మావన విహారాయ కొండగట్టు నివాసినే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. మన కొండగట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రంలో ఈరోజు తొలి ఏకాదశి పర్వదినం పండగ. నేటి నుంచి కూడా పండుగలు ప్రారంభమవుతాయి. ప్రధానంగా శ్రీ మహావిష్ణువు ఈరోజు యోగ నిద్రలోకి ఉపక్రమిస్తారు. ఈ రోజు నుంచి 4 మాసాలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. అలాంటి తొలి ఏకాదశి తొలితాపు పండుగను పురస్కరించుకొని ఆంజనేయ స్వామివారి సన్నిధిలో తిరుమంజనం అంటే స్వామివారి సన్నిధిలో ఉండే ప్రతి విగ్రహాన్ని గర్భాలయాలన్నీ కూడా శుభ్రం చేసుకొని తిరుమంజనం చేయడం జరిగింది. ఇప్పుడు స్వామివారితో పాటుగా ఉపాలయాలైనటువంటి అలివేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారికి, సాలగ్రామ మూర్తులకు, అదేవిధంగా మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అమ్మవారికి, ఆంజనేయ స్వామివారికి ఫలపంచామృత అభిషేకము, పట్టువస్త్రాలంకరణ, సహస్రనామార్చన కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క పండుగను పురస్కరించుకొని లోకా సమస్త సుఖినో భవంతుని కొండగట్టుకు వచ్చేటువంటి ప్రతి భక్తుడికి కూడా ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కృప చేత అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాం. ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి మహావిష్ణువు యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెప్పి పురాణ ప్రవచనం. కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు నియమనిష్టలతో మీ యొక్క ఇష్టదేవుని ప్రార్థన చేసి మహావిష్ణువుని తులసి దళాలతో అర్చన చేసి యథాశక్తిగా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.